అచ్చం స్వీట్ షాప్ స్టైల్ బాదుషా ఇప్పుడు ఇంట్లోనే ఈజీగా చేసేసుకోండి. అది కూడా మైదా కూడా వాడకుండా గోధుమ పిండితో హెల్తీగా ఇలా జ్యూసీగా ఈజీగా 10 మినిట్స్‌లో రెడీ చేసేసుకోండి. చూస్తుంటేనే తెలుస్తుంది ఎంత బాగా కుదిరిందో. సో, లేట్ ఎందుకు ప్రాసెస్‌లోకెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక 2 కప్పులు గోధుమ పిండి తీసుకోండి. ఈ ప్లేస్‌లో మీరు మైదా కూడా తీసుకోవచ్చు. అర టీ స్పూన్ బేకింగ్ సోడా, కొంచెం సాల్ట్, 2 టేబుల్ స్పూన్లు నెయ్యి. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఫింగర్స్‌తోనే ఇలా పిండిని బాగా కలుపుకోవాలి. చేత్తో కాదు ఫింగర్స్‌తో కలుపుకొని ఇలా ఈ ముద్దని ఒక అరగంట పక్కన పెట్టేసుకోండి. ఈలోపు సిరప్ రెడీ చేసుకుందాము. ఒక కప్పు పంచదార, అరకప్పు వాటర్ వేసుకొని ఇలా కొంచెం జిగురు పాకం రాగానే ఇలాచి కొంచెం నిమ్మరసం వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఈలోపు బాదుషా షేప్ చేసుకోండి. ఇలా కొంచెం కొంచెం పిండి తీసుకొని నెక్స్ట్ గోరువెచ్చగా ఉన్న ఆయిల్‌లో ఇవన్నీ బాదుషా అన్నీ ఏసేసుకొని లో ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలి. అవే పైకి తేలుతాయన్నమాట. అప్పుడే బాదుషాలు లోపల వరకు బాగా కుక్ అవుతాయి. ఇలా కలర్ చేంజ్ అవ్వగానే వీటిని పాకంలో వేసేసి ఒక 5 మినిట్స్ ఉంచేసి తర్వాత ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకోవడమే. అంతే, చూసారు కదా ఎంత జ్యూసీగా, ఎంత సాఫ్ట్‌గా ఉన్నాయో. పిల్లలు ఎప్పుడైనా బాదుషా అడిగినప్పుడు ఇలా 10 మినిట్స్‌లో చేసేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.